ద్వారక అనే బంగారు నగరంలో సముద్రం ఉప్పొంగుతూ నగరాన్ని మింగేస్తున్నట్లు బెదిరింపులకు గురిచేస్తూ ఎత్తైన అలలతో ఉప్పొంగడంతో శాంతి చెలరేగింది. సముద్రం తీవ్రంగా గర్జించింది. చీకటి ఆకాశాన్ని కప్పేసింది. మరియు ప్రజలు కృష్ణా మమ్మల్ని రక్షించు అని అరిచారు. అప్పుడు కృష్ణుడు ప్రశాంతంగా ముందుకు నడిచాడు. అతని పసుపు పట్టు మెరుస్తూ, అతని నెమలి ఈక గాలిలో నృత్యం చేస్తూ, అతని దైవిక ఉనికి భయాన్ని ఆశగా మారుస్తుంది. 1000 సూర్యుల వలె ప్రకాశిస్తూ అతను తన సుదర్శన చక్రాన్ని ఎత్తాడు. మరియు ఉగ్రమైన అలలు విస్మయంతో స్తంభించిపోయాయి. ప్రజలు కృతజ్ఞతతో వంగి నమస్కరిస్తున్నప్పుడు నెమ్మదిగా ప్రశాంతమైన అలలుగా ప్రశాంతంగా ఉన్నాయి. కానీ దూరంగా బృందావనంలో భయంకరమైన తుఫాను గుమిగూడింది. గ్రామస్తులు వణికిపోతుండగా మెరుపులు ఆకాశం గుండా చీలిపోయాయి. ఆ క్షణంలో యువకృష్ణుడు కనిపించాడు. గోపాలుడు, వారి ప్రియమైన రక్షకుడు. వర్షం తాకబడలేదు. కరుణను ప్రసరింపచేస్తాడు. అప్రయత్నంగా దయతో అతను గోవర్ధన పర్వతం క్రింద తన చిటికెన వేలును ఉంచి దాన్ని పైకి ఎత్తి అందరికీ ఆశ్రయం కల్పించాడు. పిల్లలు, పెద్దలు, ఆవులు మరియు గోపికలు కొండ కిందకు పరిగెత్తారు. తుఫాను బయట ఉధృతంగా ఉన్నప్పుడు అతని దైవిక సన్నిధిలో వెచ్చదనం మరియు భద్రతను కనుగొన్నారు. ద్వారకలో అతను సముద్రాన్ని నిశ్చలపరిచాడు. బృందావనంలో అతను ఒక పర్వతాన్ని ఎత్తాడు. రెండు